హాయ్ యూట్యూబ్ తెలుగు సబ్స్క్రైబర్స్ అందరికి చిన్న విన్నపం. సబ్స్క్రైబ్ చేసేటప్పుడే ఈ బెల్ బటన్ ను ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు అందుతాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా దయచేసి ఈ గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. మనం దాదాపుగా ఇంట్లో ఎక్కువగా దేవుడి ఫోటోలు పెట్టుకుంటుంటాం. ఎక్కువ దేవుడి ఫోటోలు ఇంట్లో ఉంటే ఎక్కువ భక్తి ఉన్నట్లు అనుకుంటాం. కానీ ఫోటోలకి భక్తికి ఎటువంటి సంబంధము లేదు. ఇంట్లో ఒక్క దేవుడి ఫోటో లేదా ఒక కులదేవతా యంత్రం ఉంటే చాలు. అయితే ఇంట్లో దేవుడి ఫోటోలు ఎక్కువగా ఉండటం వలన కలిగేటటువంటి ప్రమాదం తెలిస్తే మాత్రం అన్ని ఎక్కువ దేవుడి ఫోటోలు ఇంట్లో పెట్టుకోరు. ఉదాహరణకు కొంతమంది ఇల్లంతా ఆంజనేయ స్వామి ఫోటోలు ఉంటాయి. ఒకటేమో ఎప్పుడో కొంటారు, తర్వాత వాళ్ళకి ఎవరో గిఫ్ట్ ఇస్తారు. ఇంకో ఫోటో ఏదైనా తిరుపతికి వెళ్ళినప్పుడు కొనుక్కుని తెచ్చుకుంటారు. ఈ విధంగా ఒక 7-8 ఫోటోలు అయిపోతాయి. అన్ని ఫోటోలు ఉండడం వల్ల ప్రయోజనం ఉందా ప్రమాదం ఉందా అంటే ప్రయోజనం కంటే ప్రమాదమే ఎక్కువగా ఉంది. ఒక దేవుడికి సంబంధించిన ఫోటో ఒకటి కంటే ఎక్కువగా ఇంట్లో ఉంటే మీకు జీవితంలో అభివృద్ధి ఉండదు. జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. వెంకటేశ్వర స్వామి లేదా ఏ దేవుడి ఫోటో అయినా ఒకటి ఉందనుకోండి, ఇంకా మళ్ళీ అలాంటివి ఇంటి నిండా గది గదికి ఒకటి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. వేరే దేవుడి ఫోటో పెట్టుకోవచ్చు, కానీ ఎక్కువగా మీ ఇంట్లో దేవుడి ఫోటోలు లేకుండా చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.